హాయ్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలిసిందే మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. అంటే క్వశ్చన్ చెప్పి విత్ నోట్స్తో నేను చాలా సింపుల్గా పాయింట్స్తో చెప్తున్నాను. సో ఈ సిరీస్ అయితే నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నేను అనుకున్నంత రీచ్ అయితే రావట్లేదు. దాని బదులు నేను బీఎస్సీ నర్సింగ్ క్వశ్చన్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది, బట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. సో ఇదే ఈ సిరీస్లో లాస్ట్ వీడియో అనమాట. ఇది ఏంటంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. మొన్న మనం ట్రాన్స్టిషనల్ ఎపిథీలియం నేర్చుకున్నాం కదా, ఇప్పుడు స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అనమాట. ఈ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ వస్తే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అయినా వస్తుంది, లేకపోతే ట్రాన్స్టిషనల్ ఎపిథీలియం అయినా వస్తుంది. సో మ్యాక్సిమం ఈ రెండు క్వశ్చన్లు మీకు చెప్తున్నాను. ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్ పక్క. సో ఈ రెండు క్వశ్చన్తో సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటే ఏంటో రాయాలి. సో డెఫినేషన్ ఏంటంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఈజ్ మేడప్ ఆఫ్ సెవరల్ లేయర్స్ ఆఫ్ సెల్స్, దట్స్ వై కాల్డ్ మల్టీలేయర్డ్. సో ఇది కూడా మల్టీలేయర్డ్ అనమాట. సో మల్టీలేయర్డ్ అని ఎందుకు పిలవబడుతుందంటే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అనేది సెవరల్ లేయర్స్ సెల్స్ ద్వారా నిర్మించబడి ఉంటుంది. సో అందువల్ల స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం మల్టీలేయర్డ్ అనమాట. సో బాగా అర్థమైందని అనుకుంటున్నా. తర్వాత డైరెక్ట్ ఫంక్షన్స్ రాసియొచ్చు అనమాట. ఫంక్షన్స్ ఏంటంటే ప్రొటెక్షన్, సెక్రీషన్ అండ్ అబ్జర్పన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో మీరు తర్వాత ట్రాన్స్టిషనల్ ఎపిథీలియం లాగా వేరే వేరే రాయాల్సిన అవసరం లేదనమాట. సో డైరీ మనం ఇప్పుడు ఒక బాక్స్ రాయాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా బాక్స్, అలా బాక్స్ రాసి ఆ బాక్స్లో టైప్స్ ఆఫ్ ఎపిథీలియం అండ్ డయోగ్రామ్ అండ్ దాని డిస్క్రిప్షన్ అండ్ దాని లొకేషన్ అండ్ ఫంక్షన్, ఈ బాక్స్లో అవన్నీ సరిపెట్టేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ట్రాన్స్టిషనల్ ఎపిథీలియంలో పారాస్ వైజే రాయాలి, బట్ దానికి దీనికి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కాబట్టి నేను ఇది టేబుల్ వైజ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఒకవేళ మీకు నచ్చితే ఇదే కంటిన్యూ చేయండి, లేదు మాకు పారాగ్రాఫ్ వైజే కావాలంటే మళ్ళీ కామెంట్ చేయండి. పారాగ్రాఫ్ వైజ్ ఫోటో రాసి ఫోటో తీసి మీకు పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం టేబుల్ నుంచి నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ ఎపిథీలియం. ఫస్ట్ ఎపిథీలియం ఏంటంటే స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం అనమాట. ఇప్పుడు మీరు దాని డయోగ్రామ్ చూస్తున్నారు కదా, ఆ డయోగ్రామ్ వేసి అది మ్యాక్సిమం ప్రతిది కూడా మల్టీ లేయర్డ్ అనమాట. సో మ్యాక్సిమం ప్రతి దాంట్లో కామన్ పాయింట్ మల్టీ లేయర్డ్. అండ్ సర్ఫేస్ సెల్స్, బేస్ సెల్స్, అండ్ సర్ఫేస్ సెల్స్, బేసల్ సెల్స్, సర్ఫేస్ సెల్స్, బేసల్ సెల్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సింపుల్ అనమాట. దాని లొకేషన్ కూడా స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లొకేషన్ అయితే ఆరల్ క్యావిటీ, అనల్ క్యావిటీ. దాని ఫంక్షన్ ప్రొటెక్షన్ అనమాట. సో ఇది చాలా సింపుల్గా నోట్స్ ప్రిపేర్ చేసి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఒకసారి చదివితే వచ్చేస్తుంది అనమాట. సో తర్వాత నెక్స్ట్ టేబుల్ అనమాట ఇది. సో ఈ రెండు టేబుల్ ఒకే పేపర్లో గీయడానికి ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం ఎక్కువ మార్కులు అయితే పడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినట్లు మీరు రాసేస్తే ఈజీగా 5కి 3 పడిపోతాయి, బట్ మీరు కొంచెం అందంగా రాస్తే 4 పడిపోతాయి అనమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇది స్టూడెంట్స్ వీడియో, దీన్నే స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని అంటారు. సో మళ్ళీ న్యూ సిరీస్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.